సీతాం రక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. అయిపోయింది అమ్మ దర్శనం. అంతే, పొంగిపోయారంతే స్వామి హనుమ. ఇంత కష్టపడ్డాను, వచ్చేసింది సిద్ధి సర్గ అనుకున్నా. ఎందుకని? చూసేటప్పటికి తతో మలిన సంవీతాం, మట్టి పట్టినటువంటి బట్టతో ఉంది అమ్మ. ఎందుకని? అలా ఉంటే తప్ప రాక్షస సంహారం అవ్వదు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం, అనేక మంది రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? గొడుగు ఇలా తిరగేస్తే ఎలా ఉంటుందో అలా కడుపు జారిపోయిన వాళ్ళు, ఒకటే చెవు పెద్ద చెవున్న వాళ్ళు, ఒంటి కంటితో ఉన్నవాళ్ళు, పెద్ద నుదురున్న వాళ్ళు, సొట్టబడిపోయిన ముక్కున్న వాళ్ళు, పెదవులు కలిసిపోయినట్టుగా లోపలికెళ్ళిపోయినట్టున్న వాళ్ళు, రకరకాలైనటువంటి వికారాలున్న వాళ్ళు, వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. అటువంటి రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి సీతమ్మని చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. మరి అలాగే కదా అడిగారు. అశోకవనంలోకి వెళ్లే ముందు ఒక మాట అడిగారు, నాకు ఎలా కనపడాలి సీతమ్మ? నమస్కారం చేశారు. నాకు అమ్మ ఎలా కనపడాలో తెలుసా? తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం దక్షేత దార్యావదనం కదాంజహం ప్రసన్నతారామివ తుల్య దర్శనం అన్నారు. నాకు ఎత్తుగా ఉన్నటువంటి ముక్కుతో ఉన్న సీతమ్మ, తెల్లటి పలువరస ఉన్న సీతమ్మ, నవ్వుతున్న సీతమ్మ, రాముడి కోసం శోకిస్తున్న సీతమ్మ, ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం, కన్నుల వెంట నీరు కారుతున్న సీతమ్మ, ఇంత మాంగల్యంతో ఉన్న సీతమ్మ. ఇవాళ నాకు రామాలయానికి వెడితే ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టుకుని మెడలో ఇక్కడి వరకు బయటికి మంగళసూత్రాలు వేసుకున్న సీతమ్మ తల్లి వంక చూస్తే, అమ్మా నిన్ను ఇలా చూడాలని కదమ్మా స్వామి హనుమ అంత పరివేదన పడ్డారు. ఉష్ణాశ్రితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం అని వనీ ప్రవృత్తామివ నీలకంఠీం. అలా ఆకుపచ్చ చీర కూడా కట్టుకున్నావా అమ్మా ఇవాళ మాకు ఇలా దర్శనం ఇవ్వడానికి అనిపించింది. అలా దీర్ఘమైన మంగళసూత్రంతో, పట్టుపుట్ట మాసిపోయినటువంటి పట్టుపుట్టంతో ఎలా హనుమ అడిగారో అలా కనపడింది. ఉపాసన చేసేవాడొక ప్రార్థనా శ్లోకం చేస్తాడు, భగవంతుడు ఇలా కనపడాలని. అలాగే భగవంతుడు కనపడతాడు. ఆత్మదర్శనం అలా అయింది హనుమకి. ఇప్పుడు హనుమ ఎవరు? సాధకుడు మాత్రమే. అందుకని ఆ పైనుంచి దర్శనం చేస్తే తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం. ఉపవాసం చేసిందిట అమ్మ. ఏమిటి ఉపవాసం? ఉపవాసం అంటే దేవేంద్రుడు పరమాన్నాన్ని పంపిస్తున్నాడు. అన్నం తినడం గురించి, దాని గురించి కాదు, ఉపవాసం గురించి మాట్లాడుతున్నది ఋషి. ఉపవాసము అంటే ఉప అంటే సమీపమునందు వసి నివసించి ఉన్నది. ఎలా నివసించింది? చుట్టూ చూస్తున్నట్టే కనపడుతోంది. కానీ ఏం చూస్తోంది? రాక్షస స్త్రీల్ని చూడటం లేదు, ఆ అశోకవనాన్ని చూడటం లేదు. ఆవిడ దేని వంక చూస్తోంది? ఆవిడ మనస్సు నిండా రాముణ్ణే చూస్తోంది. ఎప్పుడొస్తాడు రాముడు, ఎప్పుడొస్తాడు రాముడు, ఎప్పుడొస్తాడు, ఆ రాముడు ఎంత అందంగా ఉంటాడు, ఎంత దివ్యమైనటువంటి మూర్తి అని రాముణ్ణి లోపల ఉపాసన చేస్తోంది. పైకి మాత్రం అశోకవనంలో కళ్ళు తెరుచుకు కూర్చున్నట్టుగా కూర్చునుంది. ఇది ఉపవాసం. ఉపవాస కృషాం, బయట వాటి యందు మనస్సు లేదు కనుక శరీరం కృషించిపోయింది. దీనాం, రక్షకుడు లేడు కనుక దీనురాలిగా కనపడుతోంది. దీనాం నిశ్వసంతీం పునః పునః, మళ్ళీ 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 అని నిట్టూర్పు విడుస్తోందిట. దేనికి నిట్టూర్పు? ఇంకా రాలేదు రాముడు, ఇంకా రాలేదు రాముడు, ఇంకా రాలేదు. ఎంత తపస్సు చేస్తోందో చూడండి తల్లి. అటువంటి మహాపతివ్రత అక్కడ కూర్చుని ఎన్ని నిట్టూర్పులు విడిచిపెడుతోందో అంత మృత్యువు దగ్గరికి రావణాసురుడు వెళ్ళిపోతున్నాడు. సుందరకాండలో గమ్మత్తు ఏంటంటే, పైకి చెప్పేది సీతమ్మ స్వరూపం, ఫలితం అనుభవించేవాడు రావణుడు. జగన్నాథ వాడికి తెలియదు ఆవిడ లక్ష్మీది, ఆవిడ జగన్మాతని, రూపమని తెలియ ఇచ్చాడు. అని ఒకటి తెలుసా, రామచంద్రమూర్తి ఇల్లా మహాతివ్ర పతి అనుగమి వచ్చిన స్త్రీ బలవంతంగా తెచ్చాను వాడికి తెలుసు. తెలిసి తీసుకెళ్లి తన యొక్క ప్రమదావనంలో పెట్టడం ఎంత పొరపాటు. మహాపతివ్రత అయిన స్త్రీ ఇంట్లో అలా ఏడుస్తుంటే ఇంటి యజమానికి ఏమొస్తుంది?
పుత్ర మిత్ర కలత్ర బాంధవులతో నశించిపోతాడు. వాడు ఎంత చదువుకుంటే ఎవడికి కావాలి, ఎంత తపస్సు ఉంటే ఎవడికి కావాలి, ఒక స్త్రీ పట్ల మర్యాదగా ప్రవర్తించడం చేత కాని హీనుడు. ఇది రావణాసురుడి గురించి చెప్పడం. ఎంత అందంగా చెప్తారో చూడండి మహర్షి. సీతమ్మ వైపు పెట్టి రావణాసురుడు పొందబోయేటటువంటి ఫలితాన్ని చెప్తున్నారు. అందుకని తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాసకృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః అని దదస్య శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం. ఆవిడ ఎలా ఉంది? దశస్స శుక్లపక్షాదౌ, శుక్లపక్షంలో తడియనాటి చంద్రరేఖ ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఎలా కనపడదో అలా జాగ్రత్తగా చూస్తే తప్ప ఆ అమ్మ కనపడదుట. అలా ఉందిట అక్కడ. ఉపాసకుడైన అంతర్ముఖుడై పరిశీలన చేస్తేనే ఆత్మదర్శనం అవుతుంది, లేకపోతే అవదు. నిన్న అన్నారు కదా, అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధ మివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం అన్నారు. అలాగే దర్శనమిస్తోంది తల్లి బాడ. అందుకని దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన, మంద ప్రఖ్యాయ అంటే కొద్ది కొద్దిగా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియనటువంటి ప్రకాశం. ఎందుచేత ఇవాళ ఆవిడ అంత మలినమైన పట్టుబట్ట కట్టింది. ఆ పట్టుబట్ట ఎప్పుడు కట్టిందో తెలుసా అండి? 10 నెలల క్రితం రావణాసురుడు అపహరించినప్పుడు ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టలో ఒక ఖండాన్ని చింపి నగలు మూట కట్టి కింద పారేసింది. అంటే ఏమిటి కట్టుకుంది? చింకి చీర. వేరొక మాటలో చెప్పాలంటే చీర చిరిగింది కదా మరి. ఆ చీర కట్టుకుని ఒక మహాపతి వ్రత నీ ఇంటి పెరట్లో ఏడుస్తూ 10 నెలల నుంచి చీర మార్చకుండా ఉంది. నీ బ్రతుకు ఏమైపోతుంది లోపల? ఇంత తపస్సు ఉంది కాబట్టి నీకు ఇంకా నిద్ర పట్టింది, లేకపోతే ఏమైపోదు. ఒక పతివ్రత యొక్క స్థితి జాతిని ఎలా శాసిస్తుందో చూపిస్తున్నారు. అందుచేత దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధం ధూమజాలేన శిఖామివ విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. ఆ తల్లి చుట్టూ, ఆ తల్లిని చూస్తే ఎలా అనిపిస్తోందండేట, చుట్టూ పొగ పట్టేసి మధ్యలో ఉండిపోయినటువంటి అగ్ని జ్వాలలా ఉందిట తల్లి. చుట్టూ పొగ పడుతుంది, పట్టినటువంటి పొగ ఉండిపోతుందా? ఉండదు. ఎప్పటికైనా పొగ పోతుంది. ఏది ప్రకాశిస్తుంది? అగ్ని ప్రకాశిస్తుంది. ఇవాళ రావణాసురుడు అనేటటువంటి ధూర్తుడు అమ్మని తెచ్చి అక్కడ పెట్టాడు. ఎవడు నశించిపోతాడు? వాడు పోతాడు. ఎవరు ప్రకాశిస్తారు? అమ్మ ప్రకాశిస్తుంది. అందుకని పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. ఒక్క పట్టుపుట్టం కట్టుకుని 10 నెలల నుంచి అమ్మ అక్కడ అలాగే ఉంది. హనుమ ఇక్కడ ఒక గొప్ప మాట చెప్తారు. సుముహూర్తమివధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప అంటారు మహర్షి. ఇప్పటి వరకు బయలుదేరిన దగ్గర నుంచి అలా వెతుకుతూ 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 వెతుకుతూనే ఉన్నారు. మండోదరిని చూసినప్పుడు సీతమ్మ అనుకుంటే అస్ఫోటయా మాసచుంబ పుచ్చం ననంద చక్రీడ జగౌజగామ. నిజంగా సీతమ్మ తల్లి దర్శనమైంది. అయితే హనుమ ఎలా ఉన్నారంటేట, సుముహూర్తమివధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణ. నిజంగా సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత కన్నుల వెంట నీరు కారిపోతోందట హనుమకి. కారిపోతూ ఆ అమ్మని చూసి నిజంగా ఏడుస్తున్నారా అన్నట్టున్నారు. అది ఏడుపా? ఏడుపు కాదు, ఆనంద భాష్పాడు. ఆత్మదర్శనమైనటువంటి యోగికి ఇంద్రియాలు అంతర్ముఖమైపోతే, కేవలం ఆత్మని దర్శనం చేస్తూ తాను ఆత్మగా ఉండిపోతే కన్నుల నుంచి ఇటువైపు నుంచి బాష్పధారలు కారిపోతాయి. అలా కారిపోయినటువంటి బాష్పధారలతో ఉన్న హనుమ ఏమవుతారు? కేవల సాధకుడు, యోగి అంతే. అందుకని శిశుపావృక్షం మీద అలాగే దర్శనం చేస్తున్నారని చెప్పారు మహర్షి. అందుకని ఆ సీతమ్మని చూడగానే సుముహూర్తం ఇవధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. అమ్మని చూస్తేట అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తంచేయమసితేక్షణ. ఇదో గమ్మత్తైన శ్లోకం. సీతమ్మ తల్లిని చూస్తే అంగ ప్రత్యంగముల యందు రాముడు జ్ఞాపకానికి వచ్చారట. అలా రావడానికి అవకాశం ఉంటుందా? ఈ ఉపమానం వేరొకటి పెట్టకుండా నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. నా భార్యని చూశారనుకోండి, నా భార్యని చూస్తే వెంటనే పోలిక చెప్పవలసి వస్తే ఏం చెప్తారు? ఈవిడ అచ్చు వాళ్ళ నాన్నగారి పోలికండి అంటారు. వాళ్ళ కుటుంబం తెలుసున్నవారైతే
ఈవిడ అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికండి అని ఒకరు అంటారు. కాదండి, అచ్చు వాళ్ళ నాన్నగారి పోలిక అని ఒకళ్ళు అంటారు. అది ఇది కాదు, వాళ్ళ మేనమామ గారి పోలిక అని ఒకరు అంటారు. కాదోయ్ మేనత్త పోలిక అని ఒకరు అంటారు. అంతేకాని సుబ్రహ్మణ్యేశ్వరి గారు అచ్చు కోటేశ్వరరావు గారి పోలికలో ఉంటారని ఎవరైనా అంటారా? మధ్యలో నా పోలిక ఎందుకు వస్తుంది మా ఆవిడికి? ఆవిడ్ని చూస్తే నేను గుర్తొచ్చే అంగప్రత్యంగములు ఆయనలా ఉన్నాయని ఎవడైనా అంటాడా? అనడు. మరి హనుమ ఈ మాట ఎందుకు అన్నట్టు? ఇదే సిద్ధండి. ఇది హనుమ ఎవరో మీకు చెప్పేస్తారు ఇప్పుడు స్వామి. ఋషివాక్యం అంటే అంత గమ్మత్తుగా ఉంటుంది. సీతమ్మని చూడడం అంటే ప్రకృతిని చూడడం, ప్రకృతి యందు పురుషుణ్ణి చూడడం. అంటే ఇది అద్వైత దర్శనం చేశారు. అద్వైత దర్శనంలో ఆత్మసిద్ధిని పొందినటువంటి యోగికి ఆత్మదర్శనం ఎక్కడవుతుంది? పొద్దున విన్నారు కదా అభిషేకం జరుగుతున్నప్పుడు, నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో నమ పేన్యాయ చ సికత్యాయ చ నమ హరిత్యాయ చ లోప్యాయ చ. ఎక్కడ చూసినా చెట్లలో, పుట్లలో, ఆకుపచ్చతనంలో, గడ్డిలో, దొంగలో, నీటిలో, నురగలో భగవానుడు తప్ప వేరొకడు కనపడడం. ఇలా కనపడకపోతే సీతమ్మలో రాముడు కనపడితే, ప్రకృతిలో పురుషుడు కనపడితే, జగత్తులో బ్రహ్మము కనపడితే అద్వైత సిద్ధితో దర్శనం చేసినట్టు. అలా దర్శనం చేసిన వాడు యోగి. అందుకని హనుమని ఒక యోగి పొంగవుడిగా మనకి చూపిస్తున్నారు స్వామి. అందుకని అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యట యథారూపం తం చేయమసితే క్షణ. ఏమిటి అమ్మ గొప్పతనం? నల్లటి కన్నులతో ఉందిట. అంటే ఇంత జ్ఞానానికి కిందే ఉంటుంది భక్తి ఉంటుంది. మా అమ్మ కన్నులు నలుపు అన్నారు. అంత రమణులు కూడా మీనాక్షి అమ్మవారి ప్రసాదం అండి అని పట్టుకొస్తే కన్నులకు అద్దుకని మా అమ్మ ప్రసాదమా అని కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ నోట్లో వేసుకునేవారు. జ్ఞానముతో భక్తి ఎప్పుడూ కలిసి ఉంటుంది. అందుకని ఈ స్థితిని యోగి పుంగవుడైనటువంటి హనుమ దర్శనాన్ని పొందినటువంటి సిద్ధిని చూపిస్తున్నారు. అందుకే బయలుదేరే ముందు సిద్ధిమ్మే సంవిధాస్యంతి దేవాసర్షికాస్త్రిహ అంటూ బయలుదేరారు. అందుకని సర్గ సిద్ధి సర్గ. ఈ సర్గ వింటే అపారమైనటువంటి ఫలితాన్ని ఇస్తుండడానికి కారణం ఇదే. అద్వైత దర్శనాన్ని పొందారు కాబట్టి హనుమ, దాన్ని నిరూపించారు కాబట్టి ఋషి. సుందరకాండే. ఆత్మదర్శనం చేసిన వాడెవడో వాడే సుందరుడు. అందుకని ఆయన బాహ్యంలో వానరుడవచ్చు, ఆయనే సుందరుడు. అందుకే సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిహి సుందరే సుందరం మంత్రం సుందరే కిమ్న సుందరం. అన్ని సుందరం. ఆవిడ బాలాత్రిపుర సుందరి, ఆవిడ సుందరుడు. అమ్మ రామచంద్రమూర్తి సౌందర్యాన్ని ప్రశ్న చేసింది, ఏడి రాముడు ఎలా ఉంటారని. ఉపాసన చేసినటువంటి సిద్ధి ఉన్నవాడు కాబట్టి రామ సౌందర్యాన్ని చెప్పాడు. కథంతా సౌందర్యం. అందుకని అది సుందరకాండ. ఎంత అందంగా తీసుకొచ్చేస్తున్నారో చూడండి మహర్షి. పేరు పెడితే సరిపోతుందా? చెప్పడం చేత కావాలి. అంత అందంగా చెప్పారు మహర్షి. సరే ఈ మాట అని ఆయన అంటారు, బాహ్యమునందు కథాపరంగా సీతమ్మ తల్లి ఎలా ఉంది అక్కడ అంటే, అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అశ్రుపూర్ణముఖీం, కన్నుల నిండా నీరు ఇలా కారిపోతుందిట. అశ్రుపూర్ణముఖీం దీనాం, అతి దీనురాలై ఉందిట. కృషాం మనసనేన చ, ఆ తల్లి కృషించిపోయినటువంటి శరీరంతో ఉందిట. అంటే అంత తపస్సు చేస్తోంది. అటువంటి తపస్విని అయిన పతివ్రతని వాడు తూలనాడుతున్నాడు రోజు. కృషాం మనసనేన చ శోకధ్యానపరాం. ఇది అశోకవనం అంటే. శోకధ్యానపరాం, శోకము ధ్యానము రెండు ఉన్నాయి. దేని కొరకు శోకం? రాముడు ఇంకా రాలేదని శోకం. లోపల ఆవిడ కలిసే ఉంది. బాహ్యమునందు కూడా రామదర్శనం అవ్వాలి. అందుకని రాముడితో కలియాలి కథ కోసం. అందుకని శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అంతటి పతివ్రత స్థాయిలో అమ్ముంది. ఎందుకని నరకాంతగా అంత పతివ్రతగా అక్కడ ఆవిడ ఏడవకపోతే, ఆవిడ కన్నీటి బొట్లు అశోకవనంలో పడకపోతే రావణుడు నిహతుడు కాడు. దానికోసమని ఇంత అందంగా తీసుకొచ్చారు ఆ కావ్యాన్ని. అందుకని అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అటువంటి తల్లిని దర్శనం చేస్తే అనుకుంటారు, ఓహోహో ఈ తల్లిలా ఉంది కదా,
తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. వాల్మీకి మహర్షి తప్ప అన్యులు చెప్పలేరు ఈ శ్లోకాల్ని సీతమ్మ తల్లి గురించి. ఆత్మదర్శనం అయితే సీతమ్మ గురించి ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఒక స్మృతి, ఒక మనుస్మృతి లాంటి స్మృతిని ఒక దాన్ని చదివి, ఒక శ్లోకం చదివి ఈ శ్లోకానికి అర్థం ఇలా వస్తుందా ఇలా వస్తుందా అని అనుమానం వచ్చి అదేమిటో తెలియకుండా ఉండిపోయింది అనుకోండి. ఆ లోపల సందేహం ఎలా పీడిస్తుందో అలా ఉంది అమ్మవారు. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. పెరిగినటువంటి వృద్ధి ఒక్కసారి తరిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. విహతామివ చ శ్రద్ధ. తాను కొంతకాలం చాలా శ్రద్ధగా ఉండి కొంతకాలానికి ఆ శ్రద్ధ పోయిందనుకోండి. శ్రద్ధ పోయినవాడు ఎలా ఉంటాడు? ఏమిటండి ఆయన ఎంత శ్రద్ధగా ఉండేవారండి చక్క అన్ని విషయాల్లో, ఏమిటంటే అలా తయారయ్యారైనా అని ఆయన్ని చూసి ఇంతకు ముందు ఎంతో శ్రద్ధాళువైన వాడు అశ్రద్ధగా ప్రవర్తిస్తుంటే ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ ఆశా ప్రతిహతామివ. ఈ పని జరిగిపోతుందని ఆశ పెట్టుకున్న వాడికి ఆ ఆశ నెరవేరకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం మనస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. వ్రీళితాం అంటే అవమానింపబడి సిగ్గుతో ఉందిట అమ్మవారు. ఎందుకని? చుట్టూ రాక్షస స్త్రీలు, ఏ నిమిషంలో వాడొస్తాడో తెలియదు, వాడొస్తే మధ్యలో వ్యవధానం కూడా ఉండదు. ఇంత కృషించిపోయినటువంటి తల్లిని పట్టుకుని, ఒక జగన్మాతని పట్టుకుని, ఒక మహాపతివ్రతని పట్టుకుని తెల్లవారి లేస్తే ఆవిడ్ని ఎదురుగుండా పెట్టి ఆవిడ అంగాంగ సౌందర్యాన్ని వర్ణించి ఎంత బాగున్నావు సీతారానా పాన్పు చేరంటుంటాడు. ఆవిడ ఎంత అవమానింపబడుతోంది ఆ తల్లి. ఈ అవమానింపబడుతున్న సీత వ్రీళితాం, కానీ ఇది ఎవరి మరణానికి దారి తీస్తుంది? రావణ మరణానికి. అందుకు కూర్చుంది ఆవిడ అక్కడ. అందుకు చెప్పారు హనుమ, పిచ్చారా 5 తలల పావుని మెళ్ళో వేసుకున్నావు రానికి తెలియట్లేదన్నారు. వ్రీళితాం దుఃఖ సంతప్తాం, కందుల వెంట నీరు కార్చి ఏడుస్తోంది మహాపతివ్రత. దుఃఖ సంతప్తాం పరిమ్లానాం మనస్వినీం. ఆ తల్లి ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నది. అటువంటి రామచంద్రమూర్తి ఎందే నిమగ్నమైన మనస్సుతో ఉన్నది. పరిమ్లానాం మనస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. అంగారక గ్రహం రోహిణీ గ్రహం వైపుకి దుష్టచూపు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే రోహిణి చంద్రుని యొక్క స్వక్షేత్రం. చంద్రుని భార్య అయినటువంటి రోహిణిని అంగారకుడు చూడకూడని రీతిలో చూస్తే రోహిణి ఎంత బాధపడుతుందో ఇవాళ అమ్మవారు అలా ఉంది. గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం అని ఆయన అంటారు. ఈ సీతమ్మ, అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మని చూస్తే రాముడే జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఇద్దరు విడివడి గుర్తురారు హనుమకి. అది గొప్పతనం. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సతిధర్మాత్మ ముహూర్తమపి జీవతి అని దుష్కృతం కృతవాన్ రామో ఏమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. నిజంగా మా రామచంద్రమూర్తి యొక్క గుండె చాలా గట్టిది. మా రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని ఒకటి చేశాడు అని ఇప్పుడు నేను గుర్తించాను అన్నారు. అందరూ గుర్తించిందేమిటి? రాక్షస సంహారం చేశాడని గుర్తించారు. రాముడు చాలా బలవంతుడు, చాలా వీర్యవంతుడు, చాలా ప్రతాపవంతుడు అని. నేను ఇవాళ విషయం తెలుసుకున్నాను. ఏమిటిది? దుష్కరం కృతవాన్ రామో, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడు. ఏమిటా పని? ఇటువంటి భార్య, ఇటువంటి తల్లి, ఇటువంటి మహాపతివ్రత, ఇటువంటి సీతమ్మ 10 నెలల నుంచి తన పక్కన లేక ఆయన పేరే చెప్పుకొని తపస్సు చేస్తూ రాముడి గురించి శోకిస్తూ ఇక్కడున్నా అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకుని బ్రతకగలిగాడంటే ఇది దుష్కరం. ఇలాంటి పని వేరొకడు చెయ్యలేడు. అంటే సీతమ్మని చూసేటప్పటికి నిజంగా సీతారాములు ఎలా కనపడుతున్నారో చూడండి. సీతమ్మ పేరు పెట్టుకోవడానికి నువ్వు బెంగెట్టుకోవడం ఏంటి? నీ కూతురు అలాంటి పేరు తెచ్చుకుంటే నువ్వు సంతోషించాలి. ఇవాళ రేపు ప్రపంచంలో పిచ్చపోకడ బయలుదేరింది. సీతమ్మ పేరు ఎట్టుకోకండి కష్టాలు వస్తాయని. పెట్టుకోకుండా ఉండు, కష్టాలు రాకుండా ఒకళ్ళని చూపించు నాకు. సీతమ్మ పేరు పెట్టుకుని సీతమ్మ అని పిలుచుకుంటే ఉన్న కష్టాలు పోతాయి. అందుకని దుష్కరం కృతవాన్ రామో ఈమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఒక ముహూర్తం రాముడు బ్రతకకూడదు, సీతమ్మ బతకకూడదు. ఎందుకని? ఇద్దరు ఒకరికొకరు తగినవారు. అటువంటి వారు ఎలా బతికున్నారు వీళ్ళిద్దరూ మరి 10 నెలల నుంచి విడిపడి? అంటే ఆయన అంటారు, నాకు అర్థమైందన్నారు.
అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచిధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనస్సు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. సీతమ్మ మనస్సు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గరుంది. ఇది దాంపత్యానికి కావలసింది. భర్త యొక్క మనస్సు ఎప్పుడూ భార్య దగ్గరే ఉండాలి, భార్య మనస్సు భర్త దగ్గర ఉండాలి. అలా ఉండడం కోసమే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు మన వాళ్ళు సంప్రదాయంలో. అలా మనస్సులు కలిసినటువంటి దాంపత్యం అటువంటి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే అది పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి గృహమే. అటువంటి తల్లిదండ్రుల్ని రోజు చూసుకుంటూ సంతోషపడిపోయేటటువంటి బిడ్డలున్నారే వాళ్ళు అదృష్టవంతులు. అందుకే భార్యాభర్తల యొక్క మనస్సులు ఏకీకృతమును పొందాలని చెప్పారు. అందుకని సీతమ్మ మనస్సు రాముడి దగ్గరుంది, రాముడి మనస్సు సీతమ్మ దగ్గరుంది. హనుమ చెప్పింది నిజమేనా? ఇది ఎక్కడ చెప్తారో తెలుసా? పట్టాభిషేకంలో చెప్తారు ఈ రహస్యాన్ని. అలా తెలుసా? తెలిస్తే ఒక్కటే గుర్తు. ఏమిటి గుర్తు అంటే, భర్త పిలిచాడు అనుకోండి, పూజామందిరంలోంచి భర్త ఓ ఈశ్వరే అన్నాడు అనుకోండి, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నానని తెలుసుకోండి, అంటే తలుపు తీసి పూజామందిరంది ఏమిటండి అని అడిగింది అనుకోండి, ఇంకా ఆయన మనస్సు బాగా అర్థం అవ్వలేదన్నమాట. ఆయన సంధ్యావందనం అయిపోయింది, అందుకు పిలిచాడనమాట. లేకపోతే పూజ మధ్యలో అయితే పిలవడు, అందుకని పిలిచాడు. ఫ్యాన్ కట్టి వెళ్ళిపోయింది అనుకోండి, ఓహో ఫ్యాన్ కట్టమని పిలిచాడనమాట అని ఆయన చెప్పకుండా ఈవిడికి తెలియగలగాలి. ఓ ఈశ్వరి అని ఇలా ఇలా చూస్తున్నాడు అనుకోండి, అక్కడ పూజా సంపుటాన్ని చూసేటప్పటికి చెప్పగలగాలి, ఓహో ఉద్ధరణ ఎక్కడో పడేసిందా పని మనిషి, ఉండండి తీసుకొస్తాను అని ఉద్ధరణి పట్టుకోగలగాలి. ఇది భర్త కన్నుల వంక చూస్తే భర్త దేని గురించి పిలిచాడో భార్య పసిగట్టగలగాలి. అలాగే భార్య ఏమండి అంటే ఆ సందర్భాన్ని బట్టి ఇందుకు పిలిచిందని భర్త కనిపెట్టగలగాలి. అలా కనిపెట్టగలిగితేనే మీరు దాంపత్యంలో పాస్ అయినట్టు. అస్తమానం ఈవిడ ఆయనకి చెప్పాలంటే చాలా కష్టమండి, ముందు ఏదైనా పూజ చేసేప్పుడు చెప్తాను అని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ముందు ఇలా చేతులెట్టుకుని చెప్పవలసిన దౌర్భాగ్య పరిస్థితి అనుకోండి, వాడు భర్త అనిపించుకోడు, అది దాంపత్యం అనిపించుకోదు. భార్యాభర్తలంటే నోరు విప్పి చెప్పుకోక్కర్లేదు, ఇలా చూస్తే చాలా ఆవిడికి తెలిసిపోవాలి. ఈయన బలహీనతలు ఏమిటో ఆవిడికి తెలుసు, ఆవిడ కప్పేస్తుంది పరులకి తెలియకుండా. ఆవిడ బలహీనత ఏమిటో ఆయనకి తెలుసు, ఆవిడ మీద ఈగ వాలకుండా ఆయన రక్షణ కవచంగా నిలబడిపోతాడు. ఇలా నిలబడిపోవడమే మన సాంప్రదాయంలో దాంపత్యం. అందుకే మనకి ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు ఇచ్చుకోవడం మనకి చేత కాదు. ఏది ఏమైపోయినా జీవితాలు ఒకసారి మూడు ముళ్ళు వేస్తే అంతే. ఆ రెండు శరీరాలు, ఆ శరీరాలు ఒకదాని కోసం ఒకటి, ఆ మనస్సులు ఒకదాని కోసం ఒకటి పరితపించి వెళ్ళిపోతాయి అంతే, తప్ప ఇంకొకటి వాళ్ళకి తెలియదు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, అది ఈ జాతికి జీవనాడి. అది సీతారాముల్లో చూపిస్తున్నారు స్వామి హనుమ. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. నేను ఒక సామాన్యమైన ఉదాహరణ మాత్రమే చెప్పాను దంపతులంటే ఎలా ఉండాలో చెప్పడానికి. సరే, అందుచేత అటువంటి వాళ్ళయ్యా వీళ్ళు, ఏమి అద్భుతమైన సీతారాములయ్యా అనుకుని ఆయన అంటారు, రాజ్యం వా త్రిశిలోకేషు సీతావాజనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతాయామప్నుయాత్కలాం. మూడు లోకములలో ఉండేటటువంటి ఐశ్వర్యాన్నంతటినీ తెచ్చి తక్కెట్లో ఓ వేపు పెట్టి ఒక పక్క సీతమ్మని పెడితే సీతమ్మ తల్లికున్నటువంటి గుణముల యొక్క వైభవము చేత దానిలో అమ్మవారి యొక్క వైభవంలో 16వ వంతుకి మూడు లోకముల యొక్క వైభవం పనికిరాదు, అధికారం పనికిరాదు. అటువంటి మహాపతివ్రత ఈ తల్లి. అటువంటి తల్లి తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మఫలాచాక్షీం మన్మథస్య రతిర్యథ. ఎంత అందంగా చెప్తారో చూడండి. తాం నీలకేశీం, నల్లటి జుత్తుతో ఉంది అమ్మ. బింబోష్ఠీం, ఎర్రటి పెదవితో ఉంది. సుమధ్యాం, సన్నటి నడుగుతో ఉంది. సువ్యవస్థితాం, చక్కగా కూర్చునుంది. సీతాం పద్మఫలాసాక్షీం, చక్కటి పద్మాల్లాంటి కన్నులతో ఉంది. మన్మథస్య రతిర్యథ, మన్మధుడికి రతీదేవి ఎలా ఉంటుందో అలా ఉంది. అయితే హనుమ అలా మాట్లాడతారా అప్పుడు సీతమ్మ తల్లిని చూసి? అంటే అందులో దర్శనం అయిన తరువాత వచ్చిన పొంగులోని స్తోత్రం ఉంది యథార్థానికి. ఎందుకని? వెనక్కెళ్ళింది మనస్సు. ఆవిడ్ని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటో ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చింది. ఇంత తపస్సు చేసిన అమ్మవారి యొక్క స్వరూపం జ్ఞాపకానికి వచ్చింది. ఈ అమ్మ యథార్థమైన స్వరూపం అది. తాం నీలకేశీం,
ఆ తల్లి పెద్ద జుత్తుతో ఉంటుంది. ఎందుకు జుత్తు గురించి చెప్పడం ఇవ్వాల? ఒక్కసారి సీతమ్మ తల్లి యొక్క నల్లటి పెద్ద కేశపాశాన్ని మీరు దర్శనం చేశారనుకోండి, వెంటనే అజ్ఞానపు చీకట్లు విరిగిపోతాయి. ధునోతుద్ధాంతం స్తులిత దళితేందీవరవనం ఘనం స్నిగ్ధం శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వనం తస్మిన్ మన్యే ఫలమదన వాటీ విటపినాం అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అమ్మవారి నల్లటి జుత్తు చూస్తే మన అజ్ఞానపు అంధకారం విరిగిపోతుంది. అందుకని తాం నీలకేశీం బింబోష్టీం, పైగా ఆవిడ నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, అలాగే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. అందుకని అమ్మవారి నల్లటి జుత్తుని దర్శనం చేశారు. బింబోష్టీం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరమచ్చద, ఆ ఎర్రటి పెదవి ఒక్క పరమపురుషుడైనటువంటి బ్రహ్మమును మాత్రమే ఆకర్షించగలిగినది. అందుకే పెదవి వంక చూడకూడని చూపు చూస్తే కన్నుకి దృష్టికి వక్రత్వం వస్తుంది. కుబేరుడోసారి చూశాడు, అలాగా చూస్తే ఓ కన్ను మెల్లకన్ను అయిపోయింది. అందుచేత బింబోష్టీం సుమధ్యాం లక్షలోమలతాధారత సమున్నేయ మధ్యమ, సన్నటి నడుము, ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని కలపగలిగినటువంటి నడుము. పైగా ఎంత సన్నటి నడుము ఉంటే అంతమంది బిడ్డలని సుఖంగా ప్రసవిస్తుంది స్త్రీ. నడుము ఎంత పెద్దదుంటే ఎక్కువ మంది బిడ్డల్ని ప్రసవించడంలో అంత కష్టపడుతుంది సాముద్రికం ప్రకారం. ఆవిడ జగన్మాత, అన్ని లోకములు ఆవిడ బిడ్డలు. అందుకని ఆ నడుము అంత సన్నటి నడుము. అందుకని సుమత్యాం సువ్యవస్థితాం, తపస్సులో కూర్చున్నటువంటి తల్లి. పద్మపలాసాక్షిం, ఆ కన్నులతో రక్షిస్తుంది. అమ్మవారిని మీనాక్షి 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 అని పిలుస్తారు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకు చేపలతో సంకేతించడం అంటే, చేపలకి మాత్రమే ఒక శక్తి ఉంది. చేపల పిల్లలు ఆకలి వేసి ఆహారం కోసం ఏడిస్తే చేప స్తన్యం ఇవ్వదు, ఒక్కసారి తన పిల్లల వంక చూస్తుంది. ఆడచేప పిల్లల వంక చూడగానే ఆ పిల్లలకి కడుపు నిండిపోతుంది. అవి అలా పెద్దవై తర్వాత నీట కరిగిన ఆక్సిజన్ ని మొప్పలతో గ్రహించడం నేర్చుకుంటాయి. తమంత తాముగా ఈశ్వరుడు ఆ శక్తిని దాని శరీరానికి ఇచ్చాడు. ఎంత గొప్ప సృష్టిో చూడండి, నిజంగా పరాత్పరుడిది. అందుకని ఆవిడ మీనాక్షి. ఆవిడ ఇలా చూస్తే చాలు కోరికలు సిద్ధించేస్తాయి. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. కడగంటి చూపిలా చూసిందా కోరికలు తీరిపోతాయి. అందుకనమ్మా పద్మపలాసాక్షి మన్మథస్య రతిర్యథ, అటువంటి తల్లివమ్మా నువ్వు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ సీత దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఇది మనం ఎర్రసిరాతో రాసి పెట్టుకోవాలి జీవితంలో. ఇటువంటి తల్లి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. అటువంటి తల్లి ఇవాల్టి రోజున ఆవిడ ఎటువంటిది? మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి లక్ష్మణమూర్తి చేత ఆరాధింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి సీతమ్మ, పెద్దల చేత గౌరవింపబడి పెద్దల చేత పొగడబడినటువంటి సీతమ్మ, లక్ష్మణుని గురువుగారైన రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ, అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతాసు మధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణం అనుజకామ అని. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణమూర్తి నడుస్తుండగా నడవలసినటువంటి సీతమ్మ కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టములు కావాలో అన్ని పట్టుపుట్టములు మామగారి చేత ఇయ్యబడిన సీతమ్మ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలైన సీతమ్మ, జనక మహారాజు గారి పెద్ద కుమార్తె అయిన సీతమ్మ, అయోనిజగా జన్మించిన సీతమ్మ, ఎవ్వరూ చూడడానికి శక్యం కాని సీతమ్మ ఇవాళ భూమి మీద చుట్టూ రాక్షస స్త్రీలుండగా 10 నెలల నుంచి ఒక వస్త్రాన్ని కట్టుకుని పడుందంటే కాలోహి దురతిక్రమ. ఈ కాలం ఇది చెయ్యలేదు, ఏదైనా చేస్తుంది. శభాష్, ఈ కాలానికి ఆ శక్తి ఉందిరా అన్నారు హనుమ. నీకొక కష్టం వస్తే ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటే కాలోహి దురతిక్రమ. సీతమ్మ పడిన కష్టం కన్నా పడ్డానా నేను ఇవ్వాలా అనుకుంటావు. పైనుంచి చూసి అంటారు స్వామి హనుమ, ఈ అమ్మ కోసమే 14,000 మంది రాక్షసులు తెగటారిపోయారు. అవతల కబంధుల్ని చంపేశాడు. ఎంతమంది రాక్షసుల్ని చంపాడో. ఈ అమ్మ కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. ఈ అమ్మ కారణంగానే వాలి తెగటారిపోయాడు.
అమ్మా ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తోందమ్మా, అంత వైభవం ఉన్నదానివమ్మా నువ్వు అని మనస్సులో అనుకుని హనుమ అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సరక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, ఆడపిల్లకి తల్లి పోలికొస్తుంది అని శాస్త్రం. అందుకని క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. అమ్మా నీకు అమ్మ పోలికొచ్చిందమ్మా, భూదేవి పోలిక, అందుకేనమ్మా నీకు ఇంత ఓర్పు అన్నారు. ఏమిటి భూదేవి ఓర్పు? ఎన్ని వేల రూపాయల జీతం తీసుకెళ్లినా, ఎంత డబ్బు పట్టుకెళ్లి భార్యకి బిడ్డలకి ఇచ్చినా, దీనికి కాని వస్తే అమ్మ పుచ్చుకోవాలి కానీ, అయ్యో ఇంత పట్టుకొచ్చి మమ్మల్ని పోషిస్తున్నవాడు ఈయన వల్ల గౌరవం పొందుతామని వాటిని పట్టేవాడు ఎవ్వరూ ఉండడు. అమ్మ కాబట్టి భూదేవే పడుతుంది. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టావిడ గుండెల్లో గుచ్చి గొయ్యి తీసి ఇటకలు వేస్తే, నాన్న నా మీద ఇల్లు కట్టుకుని చిరకాలం సుఖంగా ఉండరా అని ఆశీర్వచనం చేస్తుంది. నీకు పిడికెడు మెతుకులు కావాలంటే నాగలి పెట్టి ఎద్దులు పెట్టి ఆవిడ గుండెల్లో గుచ్చి నువ్వు దున్నితే ఒళ్ళంతా గాయం అయితే కారిన రక్తంలోంచి నువ్వు తినడానికి అన్నం ఇస్తుంది ఆవిడ. అటువంటి తల్లి, అంత ఓర్పున్న తల్లి కాబట్టి మనం బతికాం. అమ్మా నువ్వు ఆ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, నువ్వు ఆ భూదేవి కూతురు కదా, నీకెంత ఓర్పమ్మా. ఒక దుష్ట రాక్షసుడు వచ్చి అలా మాట్లాడుతుంటే నువ్వు ఓర్పు పట్టావా తల్లి? ఆ కళ్ళల్లో తెలిసిపోతోందమ్మా నీ ఓర్పు. ఎంత నల్లటి కన్నులమ్మా. పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం. ఎటువంటి రాముడమ్మా, చేతిలో కోదండం పట్టుకుంటే కొన్ని వేల రాక్షసుల్ని ఒక్క బాణంతో కొట్టగలిగిన వాడు. అటువంటి రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి వికృతమైన రాక్షస స్త్రీల మధ్య ఇలా కూర్చున్నావా అమ్మా? యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఇక్కడో రాజప్రాసాదములలో హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన తల్లివి ఇవాళ దిక్కులేని దానిలా ఒక చెట్టు మొదట్లో కూర్చున్నావా అమ్మా ఏడుస్తూ? ఎంత ఆశ్చర్యమమ్మా, ఎంత ఓర్పమ్మా. అయినా నువ్వు రావణాసురుణ్ణి శపించలేదమ్మా. ఎంత ఓర్పు తల్లి, ఓర్పు వల్ల కదా ఈ జాతి నిలబడింది అని హనుమ అమ్మని చూసి నమస్కారం చేస్తున్నారు. ఇది మాయాస్వరూపం అంటే. ఒకరికి అలా కనపడుతోంది, ఇంకొకటికి ఇంకొకలా కనపడుతుంది. అలా కనపడి వాడిని చంపుతుంది, ఇలా కనపడి ఈయన్ని ఉద్ధరిస్తుంది. ఇది అమ్మలో ఉన్న గొప్పతనం. అందుకని అలా నమస్కారం చేసి ఆయన అంటారు, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. వివాహం చేసే ముందు భార్యాభర్తలకి ఆ వరుడికి వధువుకి 5 లక్షణాలు చూడాలి. శీల వయో వృత్తాం అభిజనాం అని. తుల్యశీల వీళ్ళిద్దరికీ శీలం సమానం. వయో వయస్సులు సరిపోవడం అంటే ఆయన కన్నా ఆవిడ చిన్నది. వృత్తాం మంచి నడుబడి కలిగినటువంటి వారు, ఇద్దరిది ఒకే రకమైనటువంటి నడుబడి. వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనం అంటే వెనకనున్న 2 వంశాలు చాలా గొప్ప గొప్ప వంశాలు. లక్షణాం ఇద్దరి యొక్క శరీరాలు కూడా అంత అందంగా ఉంటాయి. రాఘవోర్హతి వైదేహీం ఈ రాఘవుడికి అన్ని విధాలా సీతమ్మ తగినది. కానీ 5 ఇద్దరూ ఒకరికొకరు అన్ని విధాలా సరిపోయినా ఒక్క విషయంలో మాత్రం సీతమ్మ తల్లికి ఓ మార్కు ఎక్కువ వేసేస్తున్నాను, తప్పట్లేదు అన్నారు. ఇంత రామభక్తుడైన హనుమ కూడా ఏమిటది? తంచేయమసితే క్షణ. మా అమ్మ కళ్ళు నలుపు, కొంచెం మా స్వామి కళ్ళు అప్పుడప్పుడు ఎరుపెక్కుతుంటాయి పాపుల్ని చూస్తే. మా అమ్మకి మాత్రం ఇంత రావణాసురుణ్ణి చూసినా కళ్ళు నలుపే. రామా నన్ను క్షమించు, అమ్మకో మార్కేసేసానన్నారు. తుల్యశీల స్వభావం ఇద్దరిది సమానంట. ఏమిటా స్వభావం? రక్షించడమే స్వభావం. అందుకే నామమే చాలు, ఇంకొకటి అక్కర్లేదు. శ్రీరామని నామెంత రుచిరా అంటారు. లేకపోతే శ్రీరామదూతం శిరసా నమామి, ఆ నామం చెప్తే చాలు. మహానుభావుడు దశరథీ శతకంలో అంటాడు, ఎంత గొప్పవాడివయ్యా తండ్రి రామయ్య, మాకేం కావాలి, నీ నామం చాలు. హరునకు విభీషణులకు అద్రిజకున్ తిరుమంత్రరాజమైకరికి నహల్యకున్ ద్రుపదకంజకునాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతి తపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపజేయుమిక దశరథీ కరుణాపయోనిధి అంటారు. దశరథ మహారాజు గారికి
కుమారుడిగా నీయంత నువ్వు కోరుకుని నడిచి వచ్చినటువంటి వాడా తండ్రి రామా, హరునకు పరమశివుడికి, ఆ విభీషణుడికి, అద్రిజకున్ ఆ పార్వతీదేవికి, అద్రిజకున్ ఎన్నడూ ఎప్పుడూ తలుచుకునేటటువంటి నీ నామం ఏ నామం ఉందో ఆ నామము సంతతము ఎప్పుడు నా నాలుక మీద రామా 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 అనేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా తండ్రి, నాకు ఇంకేం అక్కర్లేదు, నీ నామం చెప్పుకుంటే చాలంటారు. ఎంత రక్షకత్వం అండి మహానుభావుడిది. ఆ రాముణ్ణి నమ్ముకుని ఎక్కడో కారాగారంలో ఉండిపోతే ఆ కారాగారంలో ఉండిపోయినటువంటి ఆ మహానుభావుడు రామదాసు గారిని రక్షించడం కోసమని మళ్ళీ రామలక్ష్మణులు రాజకుమారుల వేషంలో వచ్చి ఆయనకి తానీషా గారికి కట్టవలసినటువంటి డబ్బు కట్టేసి రసీదు పుచ్చుకుని తానీషా గారి దగ్గర కారాగారంలోకి వెళ్ళి అప్పుడే ఆయన విషం తాగేయడానికి సిద్ధపడిపోతున్నాడు ఇక రామదాసు గారు. అటువంటి సమయంలో రామదాసు గారిని విడిపించి తీసుకొస్తే మీరెవరొచ్చారంటే ఎవరో రాజకుమారులట వచ్చి నువ్వు కట్టవలసిన డబ్బు కట్టేశారయ్యా, రసీదు ఇచ్చాం, విడిపిస్తున్నాం. ఇప్పటికీ ఆనాడు రామచంద్రమూర్తికి తానీషా గారిచ్చినటువంటి రసీదుతో సహా రామదాసు గారు చేయించినటువంటి ఆభరణములతో సహా రాముడి రక్షకత్వానికి తిరుగులేని సాక్ష్యంగా మన రాష్ట్రంలో కూతవేటు దూరంలో భద్రాచలం ఉంది. వామాంకస్థిత జానకీ పరిలసత్కుదండ దండంకరే చక్రం చోద్ధకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాజం వరరాజమూర్తి హృదయం అని ఆ సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులంతటి వారు భద్రాచలంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తారు. అందుకని ఆ రామచంద్రమూర్తి యొక్క రక్షకత్వానికి తిరుగులేని సాక్ష్యం భద్రాచలం. ఎందుకని కొన్ని వేల మందికి అన్నదానం చెయ్యడం కోసమని రామదాసు గారు పెద్ద గంజి గొయ్యి తవ్వించి అన్నం వండించి అన్నానికి గంజంతా గోతిలోకి వార్పిస్తే రామదాసు గారి ఒకే ఒక్క కొడుకు, ఆయన పేరు కూడా రాముడిని పెట్టుకున్నారు. వాడు పాక్కుంటూ వెళ్ళిపోయి తెలియక మరిగిపోతున్న గంజిగుంటలో పడిపోయాడు. ఇక్కడ అన్నం వడ్డన జరుగుతోంది, వెళ్లి చూశారు, ఏదో తేలుతోందని పైకి తీశారు. ఉడికిపోయిన మాంసఖండం పైకొచ్చింది. అన్నం వడ్డిస్తున్నప్పుడు చెప్తే అన్న సమారాధన ఆగిపోతుందని ఆ దంపతులకి చెప్పలేదు. అయిపోయిన తరువాత చెప్పారు, అయ్యా నీ కొడుకు గంజిగుంటలో పడిపోయి ఉడికిపోయాడయ్యా అని. ఒకళ్ళు అన్నారు భక్తి పిచ్చ అన్నారు, ఒకళ్ళు అన్నారు వీడికి వేలం విర్రి డబ్బు తగలేశాడన్నారు. ఏమి చెలించలా రామదాసు గారు చేత్తో పట్టుకున్నారు. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు తవక దాస్యమొసంగినావు, నే చేసిన నేరమో వినితి చేసిన నేలవు, కావుమయ్య నీ దాసులలోన నేనొకడ దశరథి కరుణాపయోనిధి అని ఆ పిల్లవాడి శవాన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి తలుపులేసి ఎదురుగుండా స్తంభం దగ్గర కూర్చుని రామా 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 అని ధ్యానం చేస్తూ, నువ్వు నాకు కొడుకునిచ్చావు, నీ పేరు పెట్టుకున్నాను, నువ్వు తీసుకెళ్లిపోయావు, నేను బెంగ పెట్టుకోవట్లేదు, కానీ ఈ కొడుకు లేకపోతే నా భార్య ఏడుస్తోంది, కొడుకు ఉండడానికి నేను యోగ్యుణ్ణి అనుకుంటే రామా నాకు కొడుకుని అన్నారు. తలుపులు తెరుచుకుని నానా అంటూ పిల్లాడు పరిగెత్తుకొచ్చాడు. పరమ సాక్ష్యం ఇప్పటికీ భద్రాచలంలో రామరాజు గారి వంశీయులు ఉన్నారు. ఇంకింత కదా రాముని రక్షకత్వానికి ఏది కావాలి నిదర్శనం? అదే రామదాసు గారు బయట కూర్చునుండగా నాకు విమానం వస్తుందే వెళ్ళిపోతానని చెప్పారు భార్యకి. పాపం ఈ మధ్య భక్తి పిచ్చి ఎక్కువైపోయింది, ఇలా చెప్తాడనుకుంది ఆవిడ. నిజంగా వచ్చేసింది విమానం, ఎక్కేశాడు. రావే వెళ్ళిపోదామన్నాడు. ఆవిడంది ఏదో కలవరింత, ఇంకా రామనామం అలా పట్టేసుకున్నారాయన అనుకుని నేను ఏదో మజ్జిగ చేస్తున్నాను మీరు వెళ్ళిరండి అంది. అంతే, అయితే నేను వెళ్ళిపోతున్నానే అని విమానం ఎక్కేశాడు. భద్రాచలంలో కొన్ని వేల మంది చూస్తుండగా గరుడ విమానం ఆకాశంలోకి ఎగిరింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆనాడు భద్రాచలంలో అరుణాచలంలో రమణుల జ్యోతి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని వేల మంది చూసినట్టు కొన్ని వేల మంది కింద నిలబడిపోయి రామా 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 అని రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని భజన చేస్తుంటే గరుడ విమానం కిటికీలోంచి 2 చేతులతో అందరికీ నమస్కారం చేస్తూ, ఇది తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అని చాటుకున్న రామదాసు గారు కిటికీలోంచి రామనామం చెప్తూ విమానంలో వెళ్ళిపోయారు. ఏమిటి తెల్లని భార్య పరిగెత్తుకొచ్చింది, దూరంగా కనబడ్డాడు వెళ్ళిపోతూ విమానంలో. ఇన్నాళ్లు నీతో కలిసి జీవనం చేశానయ్యా, నీకు అన్నం పెట్టాను, నీకు అన్నం వండాను,
నీ భార్యను అనిపించుకున్నాను, పిలిస్తే రాలేదయ్యా, మజ్జిగ చేసుకుంటున్నానన్నాను, వెళ్ళిపోయావు, నేను ఉండిపోయాను, ఎందుకు నాకు ఈ బతుకు, పొరపాటు అయిపోయింది, రామా నన్ను కూడా తీసుకెళ్ళిపో మా ఆయన దగ్గరికి, పరుగు పరుగున కొండ మీదకి వెళ్ళిపోయి రాముడి పాదాల మీద పడిపోయింది. మళ్లీ ప్రత్యక్షం అయ్యాడు మహానుభావుడు. అమ్మా బెంగ పెట్టుకోకు, నీ బిడ్డలు చిన్నవాళ్ళు, కొంచెం దేవాలయంలో కైంకర్యం చేయడం అలవాటైన తర్వాత నిన్ను కూడా నీ భర్త దగ్గరికి తీసుకెళ్లిపోతాను, అప్పటి వరకు నీ కొడుకుని పెంచమన్నారు. కొడుకుని పెంచి ఆవిడ కూడా చేరిపోయింది రామచంద్రమూర్తిలోకి. ఆనాటి నుంచి ఈనాటి వరకు తులసీదాసు గారు సంధ్యావందనం చేసుకునే వెండి సంపుటం లోపలుంటే దొంగలొచ్చి కన్నమేసి లోపలికెడితే తులసీదాసు గారు నిద్రపోతున్నారు, వెండి సామాను పట్టుకుని బయటికి ఎడదామని తల బయట పెట్టారు కన్నంలోంచి. బయట ఆజానబాహులైనటువంటి ఇద్దరు వ్యక్తులు, శ్రీ రఘురామచారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిదాచరధి కరుణాపయోనిధి అంటారు రామదాసు గారు. ఎందుకు ఇవాళ భద్రాచల రామదాసు గారి మీద శ్లోకాలు వచ్చేస్తున్నాయి, పద్యాలు. అందుకని తల బయట పెడితే వాళ్ళిద్దరూ కనబడ్డారు కోదండం పట్టుకుని. అమ్మబాబోయ్ బయట ఎవరో ఉన్నారని లోపలికి వెళ్ళిపోయేవారు, మళ్లీ కాసేపు ఆగి మళ్లీ తల బయట పెట్టేవారు, మళ్లీ ఇద్దరు కనబడేవారు. తెల్లవారిపోయింది, బ్రాహ్మీ ముహూర్తం అయింది, సంధ్యావందనం చేసుకుందామని పాపం లోపలికి వచ్చారు తులసీదాస్ గారు. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారు లోపల. మీరెవరు లోపలికి ఎందుకు వచ్చారన్నారు. మా బుద్ధి గడ్డి తిని నీ సంధ్యావందన సంపుటం పట్టుకుపోదామని వచ్చాం. మరి పట్టుకుపోయారా అన్నారు. పట్టుకుపోదామంటే మేమేం అంత అమాయకులం కాము, బయటికి వెడితే ఇద్దరు నించున్నారు కోదండాలట్టుకుని. ఒకడు నల్లగా మిరిసిపోతున్నాడు నీలమేఘ సంకాసమైనటువంటి దేహంతో, ఒకడు ఎర్రగా మెరిసిపోతున్నాడు. బయట తల పెడితే వాళ్ళు కొడతారేమో అన్న భయమే కానీ వాడిని చూస్తే మాత్రం ఇంకా చూడాలి ఇంకా చూడాలనిపిస్తోంది. అందుకని కన్నంలో తలపెట్టి వాళ్ళని మాత్రం చూస్తున్నాం. ఎందుకని పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అంత అందగాడు, అలా చూస్తున్నామయ్యా అన్నారు. బయటికి వెళ్ళి చూశారు, ఎవ్వరూ లేరు. స్వామి నా వెండి సంపుటం కోసమని ఒక రాత్రంతా నిద్రమాని నా ఇంటి ముందు నిలబడ్డావా, దిక్కుమాల సంపుటం అని దానం చేశారు, నాకొద్దు ఇంక ఈ సంపుటం అని. అది భక్తి తులసీదాస్ గారు. తనని నమ్ముకున్న భక్తుడి కోసం ఒక రాత్రంతా తులసీదాస్ గారు ఇంటి బయట నించున్నారు. ఎప్పటివారు తులసీదాస్ గారు. ఇప్పటికీ మీకు తులసీదాస్ గారు ధ్యానం చేసినటువంటి మందిరాలు రామాలయాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అంతటి రక్షకుడే ఆ స్వామి. అందుకని తుల్యశీల, ఇంకా సీతమ్మో అసలు చెప్పక్కర్లేదు. ఇంకా రాముడి దగ్గరికి వెడితే సకృదేవ ప్రపన్నాయత వాస్మీతి యాచతే భయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ, రామా నేను నీవాడననాలి. సీతమ్మ దగ్గరికి వెడితే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో భతో భయాత్ ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్దక్షస్థల నిత్యమాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవజుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యం తప్ప తల్లికి ఇంకొకటి తెలియదు. అమ్మో, అందుకని ఆ తల్లి అంతటి రక్షకత్వం ఉన్నటువంటి తల్లి. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ప్రణిపాతం చేసి పడిపోతే చాలు, ఆ అమ్మ రక్షిస్తుంది. అందుకని తుల్యశీల వయో, ఇద్దరికి వయస్సులు సరిపోయాయి. ఎందుకని భర్త కన్నా భార్య చిన్నదై ఉండాలి. రామచంద్రమూర్తి కన్నా సీతమ్మ తల్లి చిన్నది. మీకు అరణ్యకాండలో వయస్సు కూడా చెప్పాను, 25, 18 అని. అందుకని తుల్యశీలావయో వృత్తాం, నడువడి, ఇద్దరి నడువడి సరిపోవాలి. ఎందుకని ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నామంటే బా మీరు మీ సంధ్యావందనాలు ఈ తల్లాకట్లు లేవడాలు చికాకెత్తించేస్తున్నారు బాబు అనే భార్య దొరికిందనుకోండి వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని ఎటువంటి వారికి అటువంటి భార్య దొరికితే ఇద్దరు జీవితం పండించుకుంటారు. తాను ఎంత కష్టపడినా, పాపం ఆయన రామాయణం చెప్పుకుంటున్నాడనో లేకపోతే ఆయన సంధ్యావందనం చేసుకుంటాడనో, ఆయన తెల్లారకట్టలేస్తే తను తెల్లారకట్టలేచే భార్య అయితేనే వాడి జీవితం వెడుతుంది. భార్య సహకారం లేకపోతే వాడేం చెయ్యగలడు. అందుకని అటువంటి ఉత్తమమైనటువంటి భార్య దొరికితేనే నడువడి కుదురుతుంది. అందుకని ఆ నడువడి ప్రధానమైనటువంటి వాళ్ళిద్దరు. ఎంత నడువడండి, ఒక్క ఉదాహరణ చాలు. ఆనాడు గుహుడి దగ్గరికి వెళ్ళి అరటి డొప్పలు తెచ్చి కింద బారేస్తే రామచంద్రమూర్తి పడుకున్నారు. పడుకుంటే అయ్యో నిజ సీతమ్మ తల్లి అంతమంది ఆటవికులు చూస్తుండగా నా భర్త అయితే పడుకున్నాడు కానీ ఇలా అరిటాకుల మీద నేను పడుకోలేను అనలేదమ్మా. ఆవిడ కూడా వెళ్ళి భర్త పక్కన పడుకుని ఆయన చేతిని తలగడా చేసి పెట్టుకుంటే ఆనాడు లక్ష్మణుడు ఉన్నాడు. ఎక్కడ నిద్రపోనయ్యా, ఈ స్థితి చూసి కూడా నిద్రపోనా, నిద్ర వస్తుందా నాకని ఏడ్చాడు లక్ష్మణుడు. అటువంటి నడువడి. రామా నువ్వు లేని నాడు నాకు అయోధ్య అయోధ్య కాదు, నువ్వున్నదే నాకు అయోధ్య, నాకు నిరంతరము నీ పక్కన ఉండాలంది. రావణాసురుడు తీసుకెళ్లి తన ఐశ్వర్యం అంతా చూపించాడు. ఆమె లొంగలేదు, పిడికెడు అన్నం తినలేదు, ఒక బట్ట కట్టలేదు, కనీసం మధ్యలో గడ్డి పరక పెట్టకుండా రావణాసురుడి వంక చూసి మాట్లాడలేదు.
ఇది అమ్మ శీలం అంటే. అమ్మ శీలం వల్ల ప్రకాశించిన వాడెవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం వల్ల ప్రకాశించినది ఎవరు? రక్షణ పొందినది సీతమ్మ. ఇది నడువడంటే. అందుకని తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. వెనకాల ఉన్న వంశాలు ఆనాడు బాలకాండలో వివాహం జరుగుతున్నప్పుడు మీరు చూశారు. ఈసారి నాకు ఈ శ్లోకం చెప్పడం తేలికైపోయింది, ఎందుకంటే ముందు రామాయణం అంతా మీరు వినేశారు. ఎదురు రామాయణంలో చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు వినేస్తారు. అందుకని ఇంకా చెప్పేదే ఉంటుంది. మీకు అన్ని తెలుసున్న ప్రాజ్ఞులు, నేను ఇలా ఏదో 4 అరుపులు అరవడమే. అందుకని తుల్యాభిజన లక్షణం. వెనకాల ఉన్న వంశాలంత గొప్పవి. ఇటువైపు వంశం ఇక్ష్వాకు వంశం, అటువైపు వంశం విదేహ వంశం. ఒకరికి దేహభ్రాంతి లేదు, ఒకరు సర్వకాలములయందు లోకరక్షణ చేసేటటువంటి గొప్ప వంశం. అందుకని 2 వంశములు సరిపోయాయి. తుల్యాభిజన లక్షణం. లక్షణం అంటే అందం. ఇద్దరి అందం చెప్పడానికే వీల్లేదు. అసలు రామచంద్రమూర్తి నడిచొచ్చేస్తుంటే సంసారాలు విడిచిపెట్టేసినటువంటి ఋషులంతటి వాళ్ళు మోహించారు ఆయన్ని చూసి. అంతటి అందగాడు. ముక్కు చెవులు కోసేస్తే దిక్కుమాలిన శూర్పణక కూడా ఆయన గురించి చెప్పవలసి వస్తే అబ్బో ఎంత అందగాడో, అంతెత్తునుంటాడు, ఆజానుబాహుమరవింద దళాయతాక్షం, ఎంత బాగుంటాడో ఆ రాముడని చెప్పి ఆ రాముడు గురించి చెప్పుకుని పొంగిపోయింది. అంత అందంగా ఉంటాడు. నారచీర కట్టుకున్నా కూడా ఒంటి మీద ఆభరణాలన్నీ వేసుకుని ఏదో బాగా మేకప్ చేసుకుని అలంకారం చేసుకుంటే కాదు, ఏమీ లేకపోయినా అలా మెరిసిపోతుంటాడు రాముడు. ఆ రాముణ్ణి చూసి ఎంతమంది మోహించారో. అంతమంది మోహించినా కూడా గీత దాటని ఏకపత్ని వ్రతుడు రామచంద్రమూర్తి. ఇది నడువడంటే. అంత అందగాడు ఆయన. అమ్మ అందం చెప్పనే అక్కర్లేదు. నా దృష్టిలో మా అమ్మ అందం ఏమిటో తెలుసా? ఆవిడ తెలుపని కాదో ఎరుపని కాదో, ఆవిడ మెరుపు తీగలా ఉంటుందనో కాదు, ఇంత అపచారం చేసిన రాక్షసుల్ని కూడా మన్నించగలిగిన మాతృహృదయం మా అమ్మతనం సీతమ్మలో గొప్ప అమ్మ. అటువంటి అమ్మ మా అమ్మ, అటువంటి అయ్య మా అయ్య. మాకు ఇంకేం కావాలి? మా అమ్మ నాన్న అటువంటి వాళ్ళు, వాళ్ళ బిడ్డని నేను వెళ్ళి హాయిగా ఆయన పట్టుపంచ దగ్గర ఆవిడ పట్టు చీర దగ్గర కూర్చుని ఏ కష్టం వచ్చినా, అయ్యా రామయ్య, నాన్నగారండి ఇవాళ ఇలా ఉందండి, అమ్మా ఏం చేయమంటావమ్మా అని అడగడానికి నాకు తల్లిదండ్రులు ఉన్నారు. నాకు లేకపోవడం ఏమిటి? నాకేం బెంగ? శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోత్థారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి. మా సీతారాములు ఉన్నారు భద్రాచలంలో, ఏమిటి గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఉండగా అమ్మా అయ్యయ్యటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రులడంచుం చూడగా బోకు నాకిన్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపుం చిమ్మంచీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్గడి. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. అదేంటో ఇందాక సీతారాములు అన్నావు, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు అంటాం. అనకు, నామరూపాలతో సంబంధం ఏమిటి? ఉన్నది వాళ్ళిద్దరే. ఏ పేరు పెట్టినా పలికేది ఆ 2 తత్వాలే. అందుకని నీలమేఘశ్యామ నివతండ్రి విమాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమి మాకనేక ధనము అని నీ మీది కీర్తనల్ నిష్ప్రపంచపు విద్య నీ అనుగ్రహం మాకు నిజమైన ధనము తోయజాక్ష నీ పాద తులసిదలము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అటువంటి మాతాపితరుల ఈ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఉంటే, నడువడి ప్రధానంతో ఉంటే, ఆటవికుడైన గుహుణ్ణి పక్కన పెట్టుకున్నాడు. శబరి మోక్షం ఇవ్వడం కోసమని ఆవిడ నీకోసమే ఉన్నానయ్యా అంటే ఆవిడ చేతి పదార్థాలు తిన్నాడు. ఆఖరికి రాముడు వెళ్ళిపోతే చెట్లు పువ్వులు పుయ్యడం మానేశాయి. ఒక పక్షి జటాయు సాయం చేయడానికి వచ్చాడు. సంపాతి రామకార్యం మీద 1000 సంవత్సరాలు రెక్కలు లేకుండా బతికాడు. సముద్రం మీద వెళ్ళిపోతుంటే రామకార్యం మీద వెళ్ళిపోతున్నాడని బంగారు రెక్కలున్న మైనాక పర్వతం ఇంద్రుడు తరుగుతారని చూడకుండా పైకొచ్చింది. సురస బుద్ధి వైభవాన్ని ప్రకాశింపచేయడానికి పైకొచ్చింది. రామనామం చెప్తే రామ కార్యం అంటే ఇన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో సాయపడతారు. అటువంటి సీతారాములు తల్లిదండ్రులుగా ఉన్న జాతికి ఏమిటి తక్కువ? మా రాముడు ఎప్పుడూ రక్షకుడిగా సిద్ధంగా ఉంటాడు. చేతిలో కోదండం పట్టుకుని రాముడు నిలబడ్డాడా? రామదాసు గారు అంటారు, బండన భీముడత్త జన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాదండ డడాండ డాండ నిడదంబుల జండము నిండమత్త వేదండమునెక్కి చటెదను దశరథి కరుణాపయోనిధి అని. నేను 4 రహదారులు కలుసుకునేటటువంటి కూడలిలో 2 పెద్ద పెద్ద స్తంభాలు పాతి దాని మధ్యలో భేరీ కట్టి ఒక ఏనుగెక్కి వచ్చి దాన్ని ఢామ్ 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 అని కొట్టి అందరూ వచ్చి ఎందుకు కొడుతున్నావు అని అడిగితే చేతిలో కోదండం పట్టుకుని బాణములు తీసి ప్రయోగిస్తే ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు వేస్తాడో తెలియనటువంటి కోదండ విద్యాపారంగతుడైన రామచంద్రమూర్తి నా తండ్రిగా ఉన్నాడని చెప్పడానికి డాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండములెక్కి చటెదను దశరథి కరుణాపయోనిధి అన్నారు. ఇదయా సీతారాములంటే. అటువంటి సీతమ్మలో రాముణ్ణి, అక్కడ రాముల్లో సీతమ్మని దర్శనం చేశాను, నేను ధన్యుణ్ణి అని పొంగిపోతూ మహానుభావుడు హనుమ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. అమ్మా, నీయందు మాత్రం ఈ రక్షకత్వం ఇంకొక పాళ్ళు ఎక్కువ అమ్మా, నువ్వు అమ్మవి కదా, జగన్మాతవి, అందుకని నీ కన్నులు మాత్రం అమ్మా నలుపమ్మా అని ఆ సీతమ్మని చూసి, సీతమ్మలో రాముణ్ణి దర్శనం చేసి, ప్రకృతిలో బ్రహ్మాన్ని చూసి అద్వైతానుభూతిని పొంది కన్నుల వెంట నీరు కారిపోతుండగా సీతారామ వైభవాన్ని స్తోత్రం చేస్తూ పరవశించిపోతున్నటువంటి హృదయంతో శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమ పాదములకు నమస్కరిస్తూ నిన్నటి రోజున మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి ఒక మాట అనుకున్నాం. ఆ తల్లి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని ఆ శిశుపావృక్షం మీద కూర్చుని చేసినటువంటి వారై స్వామి హనుమ అంటారు, కాలోహి దొరతిక్రమ, కాలమనేటటువంటి దాన్ని ఎవ్వరూ అధిగమించలేరు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. అటువంటి తల్లి ఇది సీతార్థ దుఃఖార్త కాలోహి దొరతిక్రమ. గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి లక్ష్మణుని యొక్క గురువుగారైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, సకల సుగుణములు కలిగినటువంటి తల్లి, జనక మహారాజు గారి యొక్క కుమార్తె, అయోనిజ, దశరథుడి పెద్ద కోడలు, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లి, ఇవాళ వికృతమైనటువంటి రాక్షసుల చేత పరివేష్టింపబడినదై ఒక శిశుపావృక్షం కింద దిక్కులేని దానిలా ఒక చెట్టు కింద 10 నెలల నుంచి చింపేసినటువంటి ముక్కతో కూడుకుని చింపేసినటువంటి ముక్కలో నగలు మూటకట్టి విసిరివేయబడగా మిగిలినటువంటి వస్త్రఖండాన్ని మాత్రమే ధరించి 10 నెలల నుంచి దుమ్ము పట్టి ధూళి పట్టి వ్రిళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం మనస్వినీం గ్రహాణాంగారకేణ పీడితా నివరోహిణీం అన్నట్టుగా సీతమ్మ తల్లి కూర్చుని ఉండడం అంటే ఓహోహో, కాలము చెయ్యలేని పని ఉందిరా, అది ఏదైనా చెయ్యగలదు కాలము అని కాలోహి దొరతిక్రమ అని. అటువంటి సమయంలో కూడా సౌశీల్యముతో శోభిల్లుతున్న ఆ సీతమ్మ తల్లి యొక్క గుణముల చేత ప్రశంసింపబడి ఆ గుణముల చేత ఆనందములు పొందినటువంటి మనస్సు కలిగినటువంటి వారై తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఈ సీతమ్మ రామచంద్రమూర్తికి అన్ని విధాలా తగినటువంటి ఇల్లాలు. కానీ రాముణ్ణి సీతమ్మని పక్కన పెట్టి పోలిస్తే అన్ని విషయాల్లో ఇద్దరూ సమానమే, కాని నిష్పక్షపాతంగా మాట్లాడవలసి వస్తే మాయమ్మ సీతమ్మకి ఒక్క మార్కు నేను ఎక్కువ వెయ్యక తప్పదు అన్నారు. ఎందుచేత అంటే మా అమ్మ కన్నులు ఎప్పుడూ నలుపు, మా అయ్య కన్నులో అప్పుడప్పుడు కొద్దిగా ఎరుపెక్కుతుంటాయి. ఎందుకని అప్పుడప్పుడు దుష్టజనుల్ని నిగ్రహించేటప్పుడు చేతిలో కోదండం పట్టుకుని వింటినారి వెనక్కి లాగుతున్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క కన్నులలో కొద్దిగా ఎరుపుతనం కనపడుతుందిట. కానీ సీతమ్మ తల్లి కన్నులు ఎప్పుడూ నలుపే. అంతటి చల్లని చూపు కలిగిన తల్లి అని సీతమ్మ తల్లిని ప్రశంసిస్తున్నారు. సరే, ఇంతలో బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైంది. అటువంటి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేటటువంటిది చాలా గొప్ప అలవాటు. యథార్థమునకు ఎవరో కానీ అటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో నిద్ర లేవరు. ఒకవేళ నిద్ర లేచినా అన్య కారణములకు దేనికో ఏ ఫాస్ట్ ప్యాసింజర్ వెళ్ళిపోతుందనో గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుందని లేచేవాడో తప్ప ఇది కేవలము దైవీ కైంకర్యమునకు మాత్రమే ఉపయోగించవలసినటువంటి సమయం అనేటటువంటి జ్ఞానమును గుర్తిరిగి భగవదార్చన కోసమని నిద్రలేచి స్నానం చేసి వెంటనే ప్రాయశ్చిత్తం లేని సంధ్యావందనం చేసుకోవడానికి కూర్చునేటటువంటి వాళ్ళ సంఖ్య బహుదా తక్కువగా ఉంటుంది.
అటువంటి బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నం అవుతుంటే బ్రహ్మరాక్షసులందరూ బ్రహ్మాండంగా అక్కడ యజ్ఞయాగాదులు చేస్తున్నారు. బ్రహ్మరాక్షసులు అంటే మీకు రామాయణంలోనే బాలకాండలో దశరథ మహారాజు గారు చెప్పారు కదా. బ్రహ్మరాక్షసులంటే ఎవరు, ఎటువంటి వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు అంటే, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేటప్పుడు ఆ క్రతువుని నిర్వహించడంలో సరి అయినటువంటి దృష్టి లేకుండా పక్షపాత బుద్ధితో మంత్ర వ్యాఖ్యానములు చేసేటప్పుడు కానీ, మంత్రాన్ని పలికేటప్పుడు కానీ సరి అయినటువంటి కోణముతో దాన్ని ఆవిష్కరించకుండా పలికేటటువంటి వారు ఎవరుంటారో వారే ఉత్తరోత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులై పుడతారు. వారు యజ్ఞ ధ్వంసమునకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అని దశరథ మహారాజు గారు వారి పట్ల మీరందరూ జాగరూకులై ఉండండి అని బాలకాండలో పుత్రకామేష్టి చేసేటప్పుడు, అశ్వమేధం చేసేటప్పుడు మంత్రుల్ని సేనాపతుల్ని ఆదేశించాడు. అటువంటి బ్రహ్మరాక్షసులు వేదం జరుగుతున్నారు. లంకాపట్టణం అంటే అదో గమ్మత్తైన పట్టణం. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. సుందరకాండలో మహర్షి చెప్పారు కదా, వాళ్ళు అద్భుతమైన పూజలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పూజలన్నీ దేనికి పనికొస్తాయంటే ఎప్పుడు నిరంతరము స్వార్థ ప్రయోజనానికి మాత్రమే పనికొస్తాయి. లోక కళ్యాణము కోసము చేసేటటువంటి పూజ ఉండదు. అందుకే దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథ, చేతిలో దర్భలు పట్టుకుంటారు. ఆ దర్భలతో వచ్చినటువంటి వాడిని నిగ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేతిలో అగ్నిగుండాలు పట్టుకుంటారు. ఆ అగ్నిగుండాలనే అవతల వారి మీద ఆయుధాలుగా ప్రయోగం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆలోచించినా ఆ ఆలోచనలో స్వార్థ పరతంత్రత, ఈ శరీరముతో మనము ఏం భోగాల్ని అనుభవిద్దామనేటటువంటి దృష్టికోణమే తప్ప ఈ శరీరముతో అనుభవించేటటువంటి భోగములు కాకుండా భగవంతుణ్ణి నమ్మి చెయ్యవలసినటువంటి కార్యక్రమముల చేత ఈ శరీరము పడిపోయిన తరువాత పొందవలసిన లోకములున్నాయని చెప్పి దేవతల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించేటటువంటి దృష్టికోణము లేని వారెవరున్నారో వారే రాక్షసులు. అందుకే వాళ్ళకి బలం రాగానే దేవతల మీదకి యుద్ధానికి వెడుతుంటారు. అటువంటి రాక్షసులతో కూడుకున్నటువంటి లంకలో వేదఘోష వినపడింది. వేదఘోష వినపడితే స్వామి హనుమ గుర్తించారు. ఓహో, తెల్లవారుతోందిరా, ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, అందుకని వేదం వినపడుతోంది అని అనుకున్నారు. మంగళ వాయిద్యాలు వినపడ్డాయి. రావణాసురుడు నిద్రలేచాడు. నిద్ర లేస్తుంటే మహర్షి ఎంత అందంగా మాట్లాడతారంటే ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టరు. రాత్రి కట్టుకొని పడుకున్నటువంటి వస్త్రములు కొద్దిగా వదులై జారుతున్నాయిట. అది చాలా సహజం. లేవగానే జారుతున్నటువంటి వస్త్రాన్ని బిగించుకున్నట్ట. బిగించుకునేటటువంటి సమయంలో ఆయనకి స్ఫురణలోకి సీతమ్మ వచ్చిందిట. సీతమ్మ తల్లిగా జ్ఞాపకానికి వచ్చి ఉండుంటే పంచముఖ గాయత్రి దర్శనమై తొందరగా సంధ్యావందనం చేసుకోవాలనేటటువంటి స్ఫురణ కలిగినటువంటి ఉత్తమమైనటువంటి బ్రహ్మవంశంలో జన్మించిన వాడు ఏ స్థితిని పొందుతాడో అటువంటి స్థితిని పొంది ఉండేవాడు. కానీ ఆయన మనస్సు యందు విశేషమైన కామం కలిగింది. ఇదే ఉండకూడని ప్రవర్తన. తెల్లవారుజాము సమయము దేని కొరకు? అది కేవలము దైవారాధన కొరకు. ఇక ఏ అన్య ప్రయోజనమునకు ఆ సమయాన్ని వెచ్చించకూడదు. సుందరకాండ ఉపాసనకాండ మనకి నేర్పుతుంది. అటువంటి సమయంలో రావణాసురుడు వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. రావణాసురుడు సంధ్యావందనం చెయ్యడా? చేస్తాడు. రావణాసురుడికి పూజ తెలియదా? తెలుసు, చేస్తాడు. ఇన్ని తెలిసి ఆచార భ్రష్టుడయ్యాడు. తెల్లవారుజామున నిద్ర లేవగానే సీతమ్మ తల్లి జ్ఞాపకానికి రాగానే కామ ప్రచోదనం కలిగింది. కలిగి అశోకవనానికి వెళ్ళాలనుకున్నాడు. గబగబా తల్పం మించి కిందకి దిగాడు. ఒక మాట మహర్షి మనకి ముందే చెప్పి ఉంచారు. ఆ పుష్పక విమానంలో రావణాసురుడు పడుకునేటటువంటి తల్పం ఉన్నటువంటి గదిలో ఒక తివాచి ఉంది. ఆ తివాచి మీద మహీకృత పర్వతరాజిపూర్ణా శైలాకృతా పుష్పవితానపూర్ణా పుష్పాకృతా కేసరపత్రపూర్ణా అని పుష్పంకృతం కేసరపత్రపూర్ణం అని చెప్పారు. భూమండలం అంతా చిత్రించారు. దాని మీద పర్వతాలు చిత్రించారు. పర్వతాల మీద ఉండే చెట్లు చిత్రించారు. చెట్లకున్న పువ్వులు చిత్రించారు. పువ్వులలో ఉండే కేసరములు చిత్రించారు. అలా చిత్రింపబడినటువంటి తివాచి ఆ తల్పమునకు కింద ఉంది. దాని మీద కాలు పెట్టి దిగుతున్నాడు. రావణాసురుడే కాడు, మనం కూడా నిద్ర లేవగానే భూమి మీద కాలు పెట్టి దిగుతాం. భూమాత అమ్మ. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మనకొక నామం కనపడుతుంది, శర్వాణి అని. శర్వాణి అంటే
మనిషి బ్రతకడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని, మనిషి బ్రతికేటప్పుడు సౌఖ్యములను అనుభవిస్తూ బ్రతకడానికి కావలసిన ఐశ్వర్యాన్ని రెండింటినీ భూమిలోంచి అమ్మవారిస్తుంది. శర్వుని భార్య శర్వాణి. అందుకే క్షితిజమూర్తికి శర్వుడు అని పేరు. పరమశివుని యొక్క అంశలో శర్వాణి అంటే భూదేవి. భూదేవిలోంచి వచ్చేటటువంటి ఐశ్వర్య శక్తిని శర్వాణి అని పిలుస్తారు. ఈ భూమిని మీరు నాగలి పెట్టి దున్ని ఆవిడ శరీరం నిండా ఎరువు జల్లి ఆవిడలోకి విత్తనాలు గుచ్చి బురద చేసి నీరు పెట్టి అంత అల్లరి చేస్తే ఆవిడ పంటలు పండేటట్టుగా అనుగ్రహిస్తుంది. పెద్ద పెద్ద డైనమైట్లు బాంబులు పట్టుకెళ్ళి పర్వత స్థన మండలి అని పేరు. అమ్మవారి యొక్క స్థనములతో పోలుస్తారు పర్వతాల్ని. అటువంటి పర్వతాలలో మీరు బాంబులు పెట్టి బద్దల కొట్టి